డియర్ లవింగ్ ఫ్రెండ్స్, మనం క్రోమోపట్నంలో మనం ఉన్నాం. ఇంత క్రితమే మనం అక్కడ ఒక కోటను సందర్శించాం. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఇక్కడ పడవలో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మరి మనం చూసుకున్నట్లయితే యూత్ వాళ్ళు అనేక మంది ఇక్కడ నీటిలో బోటింగ్ చేస్తూ ఉన్నారు. సంతోషంగా వాళ్ళ ప్రకృతిని తిలకిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. మీకు ఈ వాటర్ ఫాల్స్ చూపిద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఇక్కడ నుంచి చాలా వాటర్ చక్కగా ప్రవహిస్తూ ఉంది. శబ్దం కూడా చాలా బాగుంది. ఇక్కడ యూత్ వారు కొద్దిగా చక్కగా హ్యాపీగా వారి సమయాన్ని వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, నాకు ఇక్కడ ఈ దేశంలో యూరోప్లో నచ్చింది ఏంటంటే ప్రజలు సోమవారం నుండి శనివారం వరకు లేదా శుక్రవారం వరకు 5 days చాలా విపరీతంగా కష్టపడతారు. శనివారం ఆదివారం సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎంత కష్టపడతారో అంత ఆనందంగా కూడా ఉంటారు. మనం ఈ జీవితంలో నేర్చుకోవాలి. దేవుడు కూడా 6 రోజుల్లో సృష్టిని చేశాడు. 7వ రోజున మనిషిని సంతోషంగా ఆనందంగా ఉండమన్నాడు. కానీ ఈ సంతోషం ఆనందం మనం ఎప్పుడు కూడా దేవునితో ముడిపరిచి ఆదివారం దేవాలయానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాం. అది చాలా మంచి అలవాటు. దేవుని దర్శించుకుంటాం. దేవుని దర్శించుకోవడంతో పాటు ఆదివారం రోజున మనందరం మన కుటుంబాలతో కలిసి మరి మనందరం కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మన భారతదేశంలో ఎంతమంది నిజంగా వారి కుటుంబాలతో సమయం గడుపుతున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు కలిసి సమయాన్ని గడుపుతున్నారు, ఆనందంగా ప్రకృతిని తిలకిస్తున్నారు? చాలా తక్కువ మంది. ప్రియులారా, మనందరం కూడా మన జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. కుటుంబంలో కలిసి సమయాన్ని గడపాలి. ప్రేమకి గల మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లవ్. ప్రేమకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే సమయాన్ని గడపడం. ఏ కుటుంబంలో కుటుంబ సభ్యులు కలిసి సమయాన్ని గడుపుతారో ఆ కుటుంబంలో ప్రేమ ఉన్నట్లు లెక్క. మీ కుటుంబస్తులు కూడా మీరు కలిసి సమయాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను. కుటుంబంలో ఒకరికొకరు సమయం గడపండి, మాట్లాడండి, చర్చించుకోండి, కుటుంబాలను అభివృద్ధి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.